హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ని తాడుతో చాలానే టైట్గా కట్టడం వల్ల తన హార్ట్ చాలానే ఫాస్ట్గా కొట్టుకొని చనిపోతుంది కదా. కానీ ఆ విషయం తెలియక వీళ్ళిద్దరూ సరే ఇంకొక టేక్ వెళ్దామని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, చూహి ఇక్కడ చూడు ఇది బాగాలేదు, మనం ఇంకొకసారి వీడియో తీద్దాం, డైలాగ్ చెప్పు అని చెప్తుంటారు. కానీ ఎంతసేపు అయినా హీరోయిన్ కదలకుండా సైలెంట్గానే ఉండడంతో చూహి చూహి అని ఇద్దరు పిలుస్తారు. అయినా ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో లీకి లైట్గా డౌట్ వచ్చి, ఒక నిమిషం రా అని చెప్పి తలని పైకెత్తుతాడు. అది అలానే కిందకి వాలిపోతుంది. కళ్ళు ఒక పక్క బొమ్మ కళ్ళులా అలానే తెరిచి ఉందా. అంతే, ఇద్దరికి చాలానే భయం వేస్తుంది. ఆల్రెడీ హీరోయిన్కి హెల్త్ బాగాలేదు అని ఇద్దరికి తెలుసు కదా. సో ఏమైందో ఏమో అని ఇప్పుడు లీ ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తాడు, శ్వాసనే లేదు. అంతే, ఇప్పుడు కన్ఫామే అయిపోతుంది హీరోయిన్ చనిపోయింది అని. ఇద్దరికి చేతులు కాళ్ళు అంతలా షివర్ అవుతుంటుంది. అసలు హీరోయిన్ ఎలా సడన్ గా చనిపోయింది అని వాళ్ళకేం అర్థం కావడం లేదు. లీ అయితే సచ్చామిక, మన లైఫే పోయింది, మనల్ని ఇప్పుడు బొక్కలో వేస్తారు అని భయపడి దూరంగా వెళ్ళి కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. ఇంకా కంగ్ హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, దానివల్ల వాడు హీరోయిన్ పక్కనే కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. చూహి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు, పైకి లే, మీ అవ్వ అడిగితే నేనేం చెప్పేది చూహి అని అంతలా ఏడుస్తుంటాడు. కరెక్ట్గా వాళ్ళ అవ్వ కూడా హీరోయిన్ మొబైల్కి కాల్ చేస్తారు, ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని. ఇప్పుడు హీరోయిన్ అవ్వ కాల్ చేయడం చూసి లీ ఇంకా ఎక్కువగా భయపడుతుంటాడు. ఏం చేసేది ఇప్పుడు, మీ ప్లాన్లో నేను ఇలా వచ్చి తగులుకున్నాను కదా అని లీ ఒక పక్క జైలుకి వెళ్ళిపోతాం కదా అని ఏడుస్తుంటే, కంగ్ వచ్చి హీరోయిన్ చనిపోయింది అని ఏడుస్తుంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి అవ్వని చూపిస్తారు. నైట్ 10 అవుతున్నా హీరోయిన్ ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి ఇప్పుడు అవ్వకి తెలిసిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్కి కాల్ చేస్తారు. ఇలా నా మనవరాలు ఎక్కడ వెళ్ళిందని తెలియడం లేదు, తను ఎక్కడ ఉంది అని ఫోన్ని ట్రేస్ చేసి లొకేషన్ని చెప్పు అంటారు. అప్పుడు వాడు, అవ్వ డబ్బులు ఖర్చు అవుతుంది అన్నప్పుడు, రే ఫస్ట్ నువ్వు లొకేషన్ని చూసి చెప్పురా, అంతలో డబ్బులు అడుగుతున్నావు అని చెప్పగా అతను సరే అవ్వ చూసి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఇక్కడ కంగ్ అయితే హీరోయిన్కి సిపిఆర్ అంతా చేస్తుంటాడు. అయినా హీరోయిన్కి ప్రాణం వచ్చేలా కనిపించడం లేదు. దానివల్ల ఇప్పుడు కంగ్ లీ దగ్గర, సరే మనం వెళ్ళి అవ్వ దగ్గర నిజంగానే ఏం జరిగింది అని వెళ్ళి చెప్పేద్దాము, మనం ఏం చూహిని ఏం చేయలేదు కదా అని చెప్పినప్పుడు లీ వచ్చి, రే నువ్వు అలా వెళ్ళి చెప్తే అవునా బాబు అలా జరిగిందా అని మనల్ని నమ్ముతారు అని అనుకుంటున్నావా ఏంటి, నిజంగానే మనమే తనని కిడ్నాప్ చేసినట్లు వీడియో కూడా ఉంది, ఇది అంతా యాక్టింగ్ అని చెప్పినా ఎవరు నమ్మరు, చనిపోయిన చూహి వచ్చి చెప్తే తప్ప ఎవరు నమ్మరు. సో ఇప్పటికీ మనం తినని వాళ్ళ దగ్గర ఇవ్వలేము, ఎక్కడైనా దాచిపెట్టాలి అన్నప్పుడు కంగ్ వచ్చి, చూహి మన ఫ్రెండ్, తనని ఎలా మనం ఇలా దాచిపెట్టగలం అన్నప్పుడు, రే మనకి ఇంకా వేరే దారి లేదు, తినని ఇప్పుడు మనం దాచిపెట్టలేదు అంటే ఆ తర్వాత మనం లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి, నీకు ఓకేనా, దానివల్ల ఊరికే నేను చెప్పేది విను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఒక ట్రాలీ లాంటి బండ్లో పెట్టుకొని ఎక్కడికో లాక్కొని వెళ్తుంటారు. అలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే ఆ చెత్త కుప్ప ఉంది కదా, ఆ ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు లీ కంగ్ దగ్గర, చూహి బాడీని దాచిపెట్టడానికి ఇదే సేఫ్ అయిన ప్లేస్, ఇక్కడ కెమెరా ఉండదు, అందులోనూ ఇక్కడ చాలానే మర్మమైన విషయాలంతా కూడా జరుగుతుంటుంది కదా. సో రేపు ఫ్యూచర్లో చూహి పోలీసులకి దొరికినా పోలీసులకి మన మీద డౌట్ రాదు అని చెప్పినప్పుడు కంగ్ మాత్రం చూహి మన ఫ్రెండ్ రా అని చెప్పి చూహిని చూసి ఏడుస్తూనే ఉంటాడు. ఆ తరువాత లీనే, సరే రా ఏడవకు, అయినా చూహిని మనమేం చేయలేదు కదరా, అసలు తిను ఇలా చనిపోయిందనే తెలియడం లేదు, సరే మనం త్వరగా పనిని ముగించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, రా బాడీని పైకెత్తు అని ఇద్దరు చూహిని దాచిపెట్టడానికి చూస్తున్నప్పుడు సడన్ గా ఒక సౌండ్, ఏం చేస్తున్నారు ఇక్కడ అని. అంతే, ఇద్దరు బెదిరిపోయి తిరిగి చూస్తే హీరో నిల్చుంటాడు. ఏం చేస్తున్నారు మీరిద్దరు అని టార్చ్ ని వాళ్ళ ముఖం మీద కొట్టి ఇప్పుడు లీని చూసి, నువ్వు పొద్దున మా ఆఫీస్కి వచ్చావు కదా కంప్లైంట్ ఇవ్వడానికి, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ లీని చూస్తారంటే, ఓ మొద్దు ముఖం ఆఫీసర్ నువ్వేంటి ఇక్కడ అని వాడు కాస్త ధైర్యంగానే హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. హీరో కూడా, మీరే కదా కంప్లైంట్ ఇచ్చారు, ఈ ప్లేస్లో ఇల్లీగల్గా ఏమేమో చేస్తున్నారు, ఇంకా మర్మమైన విషయాలంతా జరుగుతుంది అని, అందుకే ఒకసారి చూసేసి వెళ్దామని వచ్చాను అంటాడు. నిజంగానే హీరో అందుకే వచ్చింటాడు. కానీ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నప్పుడు, మేము చెత్తని వేయడానికి వచ్చాము అని లీ అంటాడు. కానీ పక్కన నిల్చో ఉన్న కంగ్ని చూడాలి, వాడి డ్రెస్తో ఆ ట్రాలీని కవర్ చేస్తుంటాడు. అంతేకాకుండా అంతలా భయపడుతుంటాడు. వాడు భయపడటం వాడి ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. దానివల్ల హీరోకి క్లియర్గా అర్థమైపోతుంది ఇద్దరు ఏమో దాస్తున్నారు అని. దానివల్ల
ఏంటది? ఏముంది మీ వెనకాల అని అడిగినప్పుడు, అదేం లేదు చెత్త అంతే. చెత్త వేయడానికి వచ్చాము అని. సరే నువ్వెళ్ళు మేము వేసేసి వెళ్తామంటాడు. కానీ హీరో లేదు మీరు అదేంటని ఒకసారి నాకు చూపించండి అని హీరో అక్కడే ఉంటాడు. ఆ టైం వెనకాల ట్రాలీలో ఉన్న బాడీ కొద్ది కొద్దిగా మూవ్ అవుతుంటుంది. కింద పడిపోయేలా. ఆ విషయం వీళ్ళకి తెలియక హీరో దగ్గర మాట్లాడుతుంటారు చూడండి. అంతే కాసేపట్లోనే ఆ ట్రాలీ అలానే మూవ్ అయ్యి ఇప్పుడు అందులో ఉన్న బాడీ అలానే దొర్లుకుంటూ వెళ్ళి ఆ డ్రైనేజ్ వాటర్‌లా ఉంది కదా! అసలది డ్రైనేజ్ వాటరా ఏమని తెలియడం లేదు. కానీ బ్లాక్ కలర్‌లో ఒకలా బంక బంకగా ఉంది చూడటానికి. అందులో వెళ్లి బాడీ పడిపోతుంది. అంతే ఇప్పుడు అక్కడ అలా బాడీని చూడగానే హీరో బెదిరిపోయి చూస్తుంటాడు. హీరో చూసేసాడు కదా అని వీళ్ళు బెదిరిపోయి చూస్తుంటారు. ఇంక హీరో అయితే ఏంటది? డెడ్ బాడీనా? ఏం చేశారు? చంపేశారా? చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టడానికి వచ్చారా? మిమ్మల్ని నేను ఊరికే వదలను. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాడు. అంతే ఇద్దరు అయ్యయ్యో! వద్దు అలా అంత చెయ్యకు అని హీరోని పోలీసులకి కాల్ చెయ్యనివ్వకూడదు అని హీరో దగ్గర గొడవ పడుతుంటారు. ఇప్పుడు ఆ గొడవలో ఏమవుతుంది? ముగ్గురు స్లిప్ అయ్యి ఆ ప్లేస్ కూడా స్లోప్‌గా ఉంటుందా? దానివల్ల అలానే దొర్లుకుంటూ వెళ్తుంటారు. హీరో అయితే ఎలానో బ్యాలెన్స్ చేసి ఆ నీళ్ళలో పడకుండా తప్పించుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ లీ, కంగ్ మాత్రం డమాలని ఆ నీళ్ళలో వెళ్లి పడిపోతారు. ఆల్రెడీ హీరోయిన్ ఆ నీళ్ళల్లోనే కదా ఉంటుంది. ఇంక ఇప్పుడే హీరో హీరోయిన్ ఫేస్‌ని చూస్తాడు. హీరోయిన్ తెలుసు కదా హీరోకి. దానివల్ల ఈ అమ్మాయా అని చూసి షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరిని చూసారంటే అందులో పడిపోయారు కదా! అంతలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. వాళ్ళ వల్ల కావడం లేదు. ఇద్దరికీ వామిట్ వచ్చేలా అయిపోతుంది. అయినా అందులో నుండి ఎలానో పైకి లేచి నిలబడి హీరో దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. నిజంగానే ఏం జరిగింది అని. కిడ్నాప్ చెయ్యమని చెప్పిందంతా చూహీనే. కానీ తను ఎలా చనిపోయింది అనే మాకు తెలియడం లేదు అని తిరిగి హీరోయిన్‌ని చూస్తారు. కానీ అక్కడ హీరోయిన్ బాడీ ఉండదు. అంతే ముగ్గురు అంతలా షాక్ అవుతారు. లీ, కంగ్ ఇద్దరు చూహీ చూహీ అని ఆ నీళ్ళల్లో పడి పడి వెతుకుతుంటారు. అప్పుడు హీరో "రేయ్ ఏంట్రా నా దగ్గరే ఆటలాడుతున్నారా? మీరిద్దరు కాకుండా ఇంకొకడు కూడా ఉన్నాడు కదా! నన్ని డైవర్ట్ చేసి వాడి ద్వారా బాడీని ఎక్కడో దాచేశారు కదా! ఎవడు వాడు? ఆ ఇంకొకడు ఎవరు? మిమ్మల్ని ఇలా అంతా అడిగితే చెప్పరు. పోలీసులకి కాల్ చేస్తేనే చెప్తారు" అని హీరో పోలీసులకి కాల్ చేస్తున్నప్పుడు ఇద్దరూ ఫాస్ట్‌గా వెళ్ళి "వద్దు కాల్ చేయకు ప్లీజ్. మేము నిజంగానే ఏం చేయలేదు" అని ఫోన్‌ని కింద తోసేస్తారు. కానీ అలా కింద పడిన ఫోర్స్‌లోనే పోలీసులకి కాల్ వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలియక వీళ్ళిద్దరూ "మేము కిడ్నాప్ మాత్రమే చేశాము. మర్డర్ అంతా చేయలేదు. ఆ కిడ్నాప్ కూడా తన ప్లానే" అని వీళ్ళిద్దరూ మాట్లాడడం అంతా పోలీసులు వినేస్తారు. దానివల్ల ఇప్పుడు పోలీసులు కూడా ఏంటి కిడ్నాప్ చేసి మర్డర్ చేశారా? ఏం జరుగుతుంది? ఊంజాంగ్ మీరు సేఫ్‌గానే కదా ఉన్నారు. మీ లొకేషన్‌ని ట్రేస్ చేసేసాము. వెంటనే మేము వచ్చేస్తున్నాము అని చెప్పి కాసేపట్లోనే ఆ ప్లేస్‌కి పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటారు. ఇంకా హీరో దగ్గర పోలీసులు ఏం జరిగింది అని అడుగుతారు. హీరో కూడా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. ఇలా అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టడానికి వచ్చారు. నేను బాడీని చూసాను. కానీ అంతలో మూడో మనిషి వచ్చి బాడీని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ పోలీస్ అయితే చనిపోయిన అమ్మాయి ఆ హార్టీ హోమ్ రెస్టారెంట్ ఓనర్ యొక్క మనవరాలు కదా! నీ వెనకాల నిల్చోంది చూడు ఆ అమ్మాయే కదా అన్నట్లు చెప్పగా హీరో కూడా తిరిగి చూస్తాడు. చూస్తే చనిపోయిన చూహి ప్రాణాలతో నిల్చుంటుంది. ఇప్పుడు హీరో కూడా చూసేసి అవును సార్ ఆ అమ్మాయే అని చెప్పి తిరుగుతాడు. ఆ తరువాతనే వీడికి గుర్తొచ్చి తనేంటి ఇలా ప్రాణాలతో వచ్చి నిల్చోంది అని అంతలా షాక్ అయ్యి హీరోయిన్‌ని చూస్తుంటాడు. ఇప్పుడు పోలీసుల దగ్గర తగులుకొని ఏడుస్తున్న లీ కూడా హీరోయిన్‌ని చూసేస్తాడు. అతనికి అంత షాకింగ్‌గా ఉంటుంది. చూహి ఏ చూహి నువ్వు ఎలా అని చెప్పి ఇప్పుడు కంగ్‌కి చూపిస్తాడు. రే కంగ్ అక్కడ చూడురా చూహి నిల్చోంది అని. వాడు చూస్తాడు. ఆ కంగ్ అయితే హీరోయిన్ అలా ప్రాణాలతో నిల్చుండడం చూసి కళ్ళు తిరిగే పడిపోతాడు. ఇద్దరు ఇంకా కూడా ఆ షాక్‌లో నుండి బయట రాలేదు. ఇంకా ఆ తరువాత ఇప్పుడు ముగ్గురు పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. హీరో, కంగ్, లీ ముగ్గురు. పోలీస్ అడుగుతుంటారు. ఏంటి ఏమో కిడ్నాప్ అన్నారు, మర్డర్ అన్నారు. ఆ హార్టీ హోమ్ రెస్టారెంట్ ఓనర్ యొక్క మనవరాలు చనిపోయింది అన్నారు. కానీ ఆ అమ్మాయి ప్రాణాలతోనే కదా ఉంది అన్నప్పుడు హీరో చనిపోయిన అమ్మాయి ప్రాణాలతో వచ్చిన తరువాత ఏం చెప్పగలడు? దానివల్ల పోలీసుల దగ్గర నేనే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా సార్. సారీ అన్నప్పుడు ఇప్పుడే లీకి, కంగ్‌కి ప్రశాంతంగా ఉంటుంది. సరే ఇంకేం సార్ అయితే మేము ఇక వెళ్ళొచ్చు కదా అని లీ అడగ్గా ఎక్కడికి రా వెళ్ళేది మీరు? అవును ఇంత నైట్‌లో మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా లీ వచ్చి సార్ ఆ ప్లేస్‌లో చాలానే మర్మమైన విషయాలు జరుగుతుంది. ఇల్లీగల్‌గా కూడా చాలా విషయాలు జరుగుతుంది. నేను రోజూ మీకు కంప్లెయింట్ ఇస్తున్నా. ఇదిగో వీళ్ళ ఆఫీస్‌కి కూడా వెళ్ళి కంప్లెయింట్ ఇస్తున్నా. అదేంటో చూడండి అని. కానీ మీరెవరూ పట్టించుకోవడం లేదు కదా! అందుకే నేను నా ఫ్రెండ్ అక్కడ ఏం జరుగుతుందో సీక్రెట్‌గా వాచ్ చేయడానికి వెళ్ళాము అంతే అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా
సరే వెళ్ళి చావండి అని ముగ్గురిని పంపించేస్తాడు. ఇప్పుడు హీరో ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. ఏమని చూస్తే పొద్దున వీడు హీరోయిన్ సూట్ కేస్ని లాగినప్పుడు సూట్ కేస్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న థింగ్స్ అన్ని అలానే పైన గాల్లోనే ఎగిరింటుంది కదా. ఇప్పుడు కత్తి సిజర్ అని షార్ప్ అయిన వస్తువులంతా కూడా ఉనింటుంది కదా, అదంతా అసలు కిందనే పడిండదు. ఏమని చూస్తే హీరోనే వాటిని కింద పడినట్లు స్టాప్ చేసింటాడు. ఏమంటే హీరోకి ఒక సూపర్ పవర్ ఉంటుంది. వాడి చేత్తోనే ఆ వస్తువుని కంట్రోల్ చేసి కింద పడినట్టు చేసింటాడు. ఎక్కడ హీరోయిన్ మీద పడి దెబ్బ తగులుతుందేమో అని. సో హీరోకి ఒక సూపర్ పవర్ ఉన్నట్లుంది. ఆ సూపర్ పవర్ ఎలా వచ్చింది ఏమని తెలియడం లేదు. ఇంకా హీరోయిన్కి అయితే చాలానే షాకింగ్గా ఉంటుంది. తను చనిపోయింది అని హీరోయిన్కి బాగానే తెలుసు. కానీ ఇప్పుడు ఎలా తను ప్రాణాలతో తిరిగి వచ్చింది అని తనకే అర్థం కావడం లేదు. కానీ ఒక విషయం గురించి ఆలోచించి చూస్తుంది. సడన్గా ఆ డ్రైనేజ్ వాటర్లో తన బాడీ మాయమైపోతుంది కదా. అలా మాయమై తను ఒక టనల్ లోపలికి వెళ్ళింటుంది. ఆ టనల్లోకి వెళ్ళగానే హీరోయిన్కి ప్రాణం తిరిగి వచ్చినట్లుంది. ఇప్పుడు ఆ టనల్లో ఉన్నప్పుడు బయట ఒక లేడీ నిల్చొని హీరోయిన్ని చూసి, ఏమ్మా అక్కడ ఏం చేస్తున్నావు, అది చాలానే డేంజర్ అయిన ప్లేస్ మా, అక్కడి నుండి బయటకు వచ్చేసే అన్నట్లు పిలిచింటారు. ఆ తర్వాతనే హీరోయిన్ ఆ డ్రైనేజ్ నీళ్ళు ఉన్న ఆ ప్లేస్కి వచ్చింటుంది. సో ఇప్పుడు హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు. మనం చనిపోయాం కదా, కానీ సడన్గా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికే ఎలా వచ్చాము అని హీరోయిన్ ఏం అర్థం కాక చూస్తుంటుంది. ఇంకా తరువాత హీరోయిన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, చనిపోయి బ్రతికింది అని. అక్కడే లీ ఇంకా కంగ్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు నువ్వు చనిపోయావు కదా, ఎలా ప్రాణాలతో వచ్చావు అని అడిగినప్పుడు, నాకు ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లే ఉంది తెలుసా, నేను చనిపోయాను అని నాకు బాగా తెలుసు, కానీ నేను ఎలా ప్రాణాలతో వచ్చాను అని తెలియడం లేదు, కానీ ఎలానో ప్రాణాలతో తిరిగి వచ్చేసాను. లేదంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉండింటుంది అని ఆలోచించి చూడండి అన్నట్లు చెప్పగా వాళ్ళు ఇమాజిన్ చేసి చూస్తారు. చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరిని మట్టిలో పూడ్చిపెట్టి వాళ్ళ తలతో బాల్ ఆడుకుంటుంటారు. సో హీరోయిన్ కి ఏమైనా అయ్యింటే ఖచ్చితంగా అవ్వ ఇలానే చేసింటారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా తలుచుకుంటుంటేనే భయంకరంగా ఉంది. ఎలానో నువ్వు ప్రాణాలతో వచ్చేసాము అన్నప్పుడు హీరోయిన్ కూడా అవునవును, కానీ నన్ను కిడ్నాప్ చేసినట్లు యాక్ట్ చేసిన విషయం మా అవ్వకి ఎప్పటికీ తెలియకూడదు, మనం చాలానే సీక్రెట్గా పెట్టుకోవాలి అన్నట్లు చెప్తుంటుంది. కానీ ఆ టైం ఎవరో లోపలికి వచ్చినట్లు సౌండ్ వినిపించడంతో ముగ్గురు తిరిగి చూస్తారు. చూస్తే అవ్వ టెర్రర్గా నిల్చో ఉంటారు. హీరోయిన్ చెప్పిందంతా అవ్వ వినేసింటారు. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూడగానే ఏంట్రా అలా కూర్చోన్నారు, పారిపోండి అని చెప్పి ముగ్గురు అవ్వ దగ్గర నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎలా తప్పించుకునేది, తిరిగి తిరిగి ఆ రూమ్ లోనే తిరుగుతుంటారు. ముగ్గురు బయట వెళ్ళలేక ఆ తరువాత హీరోయిన్ ఏం చేస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న కబోర్డ్ లో దాంకునేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న బెడ్ కింద వెళ్ళి దాంకుంటారు. కానీ ఇప్పుడు కబోర్డ్ లోపలికి వెళ్ళి దాంకున్న హీరోయిన్ సడన్ గా మాయమై హిస్టారికల్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అక్కడున్న రాజు కొంతమందిని భయంకరంగా శిక్షిస్తుంటాడు. దాన్ని అక్కడ ఉన్న ప్రజలు నిల్చొని చూస్తుంటారు. అప్పుడు హీరోయిన్ మాత్రం అక్కడ నైట్ డ్రెస్ లో నిల్చొని నేనెలా ఇక్కడికి వచ్చానురా అయ్యా అని ఏం అర్థం కాక నిల్చోంటుంది. ఇంకా ఇక్కడ అవ్వ ఒక పక్క ఇప్పుడు మీరు బయట వస్తారా లేదా అని అర్చగా కంగ్లీ ఇద్దరు భయపడి బయట వచ్చేస్తారు. కానీ హీరోయిన్ రాలేదు అని అవ్వ కోపంగా కబోర్డ్ దగ్గరకు వెళ్ళి హే చూహి పిలుస్తుంటే బయటకి రావా, ఏమే చేస్తున్నావు లోపల అని కబోర్డ్ ని ఓపెన్ చేస్తారు. కానీ అక్కడ హీరోయిన్ ఉంటేనే కదా. సో అవ్వ షాక్ అయిపోతారు, దీని లోపలనే కదా వెళ్ళింది, అంతలో ఎక్కడికి మాయమైపోయింది అని అవ్వ బెదిరిపోతారు. చూహి చూహి అని ఇప్పుడు కబోర్డ్ పక్కన చూసేసి మళ్ళీ కబోర్డ్ లో చూస్తారు. చూస్తే మాయమైన హీరోయిన్ మళ్ళీ వచ్చేస్తుంది. అవ్వ అయితే ఒక నిమిషం బెదిరిపోతారు. కానీ ఆ తరువాత నేనే మంచిగా చూడలేదేమో అని అనుకొని దిగవే కింద దిగు, ఏంటి ఆటగా ఉందా నీకు అని అరిచినప్పుడు హీరోయిన్ ని చూసారంటే అవ్వ అవ్వ అని చెప్పి ఏడుస్తూ వాళ్ళ అవ్వని హక్ చేసుకుంటుంది. వాళ్ళ అవ్వ కూడా ఏమైంది తల్లి అని అడగ్గా నాకు ఏమోమో కనిపిస్తుంది, నేను ఎక్కడికెక్కడికో వెళ్ళొస్తున్నావా, నాకేమో జరుగుతుంది అని చెప్పి ఏడ్చగా ఇందుకే మంచిగా టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే వింటావా, డాక్టర్ దగ్గర వెళ్ళి అడుగుదాం రా అని అవ్వ హీరోయిన్ ఏడ్చడంతో వాళ్ళ మీద కోపంగా ఉనింటారు కదా, ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇప్పుడు లీ వాళ్ళిద్దరిని అలా చూసేసి ఆ చూహి ఒక పర్ఫార్మెన్స్ ని వేసి అవ్వని ఎలా కరెక్ట్ చేసిందని చూడురా, ఎలానో మనం తప్పించుకున్నాము అని వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అవ్వ దగ్గర నుండి తప్పించుకున్నాము అని. కానీ హీరోయిన్
నిజంగానే భయపడుతుంది అని వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి ఆ హోమ్లెస్ తాతని చూపిస్తారు. అతనికైతే ఇల్లునే లేదు కదా, కానీ ఇప్పుడు చూస్తే ఒక ఇంట్లో కూర్చోంటాడు. అతని ముందు ఒక లేడీ ఉంటుంది. ఆ తాత కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని చేసి పెట్టి, తినండి ఇవంతా మీకోసమే అన్నట్లు చెప్పగా, ఆ తాత కూడా నేను మళ్ళీ ఇలా చూస్తాను అని నేను కల్లో కూడా అనుకోలేదు బంగారు అని చెప్పి ఆ ఫుడ్ అంతా తీసి తింటుంటాడు. 20 సంవత్సరాల ముందు ఒక ల్యాబ్ లో హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చూసాం కదా. ఆ బిల్డింగ్ కి ఈ తాతనే సెక్యూరిటీ గార్డ్ గా ఉండింటాడు. సో ఇప్పుడు ఈ లేడీ ఆ ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు ఎవరెవరు ప్రాణాలతో తప్పించుకున్నారు అని మీకు తెలుసా అని ఆ హోమ్లెస్ తాతని అడగ్గా, అప్పుడు ఆ తాత ఎవరెవరు తప్పించుకున్నారు అని అంతా నాకు తెలియదు. ఆ మంటల్లో నుండి నేను తప్పించుకున్నదే పెద్ద విషయం. కానీ ఆ 3972 అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి తప్పించుకున్నాడు అంటాడు. అలానే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్న ఆ బిల్డింగ్ కి మంటలు అంటుకున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న ఆ హోమ్లెస్ తాత ఆ మంటలో నుండి తప్పించుకొని బయట వెళ్తున్నప్పుడు ఆ 3972 అనే ఆ అబ్బాయి తప్పించుకొని వెళ్తున్న తాత దగ్గర హెల్ప్ అడిగింటాడు. అంకుల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ఈ గేట్ లాక్ ని ఓపెన్ చేయండి, లేకపోతే నేను ఈ మంటల్లో చనిపోతాను అని ఏడవడంతో తాత కూడా వెళ్ళి ఆ గేట్ ని ఓపెన్ చేసింటాడు. సో ఇప్పుడు హోమ్లెస్ తాత ఆ లేడీ దగ్గర ఆ 3972 అబ్బాయిని మాత్రమే నేను కాపాడాను, ఆ అబ్బాయి ఎలానో ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు, ఇప్పుడు చాలానే పెద్ద అబ్బాయిగా కూడా పెరిగిపోయాడు, నేను ఆ అబ్బాయిని హేసంగ్ లో చూశాను, కానీ ఆ అబ్బాయి నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను చూసిన వెంటనే కనిపెట్టేశాను ఆ అబ్బాయి 3972నే అని చెప్పి ఇప్పుడు ఆ లేడీ దగ్గర, కానీ ఎలా అమ్మా ఇన్ని ఇయర్స్ తర్వాత నువ్వు ఇలా తిరిగి వచ్చావు, నువ్వు చనిపోయిన తరువాత నేను మంచిగా కూడా తినలేకపోయా తెలుసా అని అంతా చెప్తుంటాడు. ఏంటి తాత ఇంతసేపు బానే కదా మాట్లాడుతున్నాడు, ఇప్పుడేంటి చనిపోయావు మళ్ళీ వచ్చావు అని ఏమో మాట్లాడుతున్నాడు అని చూస్తుంటే సడన్ గా అక్కడ ఉన్న అన్ని అలానే మాయమైపోతుంది. ఆ లేడీ అక్కడ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఇంకా ఆ ప్లేస్ అని అన్ని అలానే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ తాత మాత్రమే ఏదో ఒక డార్క్ అయిన రూమ్ లో కూర్చోంటాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆ లేడీ మాయమవ్వడంతో బంగారం ఎక్కడికి వెళ్ళిపోయావు బంగారం బంగారం అని అరుస్తుంటాడు. ఆ లేడీ ఈ తాత వైఫ్ లా ఉంది. ఇప్పుడు అలానే ఆ రూమ్ బయట చూపిస్తారు. చూస్తే బయట ఎవరో ముగ్గురు నిల్చోంటారు. ఈ ముగ్గురు ఇంతసేపు తాత చెప్పిందంతా వినింటారు. వీళ్ళల్లో ఈ కళ్ళు ఒకలా ఉంది, తినని మనం అద్దాలమ్మాయి అని చెప్పుకుందాం. ఈ అద్దాలమ్మాయికి ఇమాజినరీ వరల్డ్ ని సృష్టించే ఒక పవర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ అద్దాలమ్మాయి ఆ హోమ్లెస్ తాత ముందు అలాంటి ఒక ఇమాజినరీ వరల్డ్ ని క్రియేట్ చేసి వాళ్ళకి కావలసిన విషయాల్ని ఆ తాత ద్వారా ఈ ముగ్గురు తెలుసుకుంటారు. యాక్చువల్లీ ఈ ముగ్గురు ఎవరు అని చూస్తే 20 సంవత్సరాల ముందు హాన్ అనే ఒక డాక్టర్ చిన్న పిల్లల్ని యూస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసింటాడు కదా. సో అప్పుడు ఉన్న పిల్లల్లో ఈ ముగ్గురు కూడా ఉనింటారు. ఈ ముగ్గురికి కూడా సూపర్ పవర్స్ ఉంటుంది. అద్దాలమ్మాయికి ఏం పవర్ ఉందని చూసాం కదా, ఇమాజినరీ వరల్డ్ ని క్రియేట్ చేసే పవర్ ఉంటుంది. ఇంకా వీడైతే వస్తువులు మనుషులు అని దేన్నైనా సరే గాల్లోకి ఎగిరేలా చేయగలడు. సో స్టార్టింగ్ లో ఈ హోమ్లెస్ తాత స్టే చేస్తున్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఉన్న థింగ్స్ అన్నింటినీ గాల్లో ఎగిరేలా చేసింది వీడే. ఇంకా ఇంకొక అమ్మాయికి వచ్చి మనుషుల మైండ్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు అయితే ఆ 3972 ప్రాణాలతోనే ఉన్నాడన్నమాట అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ని తీసి చూస్తారు. అందులో చాలా మంది చిన్నపిల్లల ఫొటోస్ ఉంటుంది. ఇప్పుడు ఆ 3972 నంబర్ ఉన్న అబ్బాయి ఫోటోని చూపిస్తారు. అలానే మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 20 సంవత్సరాల ముందు నిజంగానే ఏం జరిగింది అని. ఏమని చూస్తే చాలా మంది అనాథ పిల్లల్ని ఆ డాక్టర్ హాన్ అతను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ కోసం ఒక సీక్రెట్ ల్యాబ్ కి పిలుచుకుని వచ్చి ఆ పిల్లలందరినీ పెట్టి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింటాడు. ఏమో ఒక కెమికల్ ని అందరి బాడీలోకి ఎక్కించింటాడు. అప్పుడు ఆ కెమికల్ ఒక్కొక్క బాడీలో ఒక్కోలా రియాక్ట్ అయ్యి ఒక్కొక్కరికి డిఫరెంట్ గా పవర్స్ వచ్చింటుంది. ఆ తరువాత ఒక రోజు ఆ చిన్న పిల్లలందరినీ ఒక రూమ్ లో వదిలి వాళ్ళ పవర్స్ ని యూస్ చేయమనింటారు. అప్పుడు అక్కడ ఉన్న చైర్ టేబుల్ బుక్స్ అని అన్ని అలానే గాల్లో ఎగురుతుంటుంది. అక్కడ ఉన్న పిల్లలందరూ చాలానే భయపడుతుంటారు. యాక్చువల్లీ ఆ 3972 అబ్బాయి ఉన్నాడు కదా, వాడికున్న సూపర్ పవర్ వల్లనే ఇలా వస్తువులన్నీ గాల్లో ఎగురుతుంటుంది. కానీ 3972 అబ్బాయికి వాడి పవర్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని తెలియడం లేదు. కంట్రోల్ చేయలేకపోతాడు. ఇప్పుడు ఆ వస్తువులన్నీ 3972 అబ్బాయి మీదనే పడేలా వస్తుంది.
అవుతుంది. ఆ టైం ఫాస్ట్‌గా ఇంకొక అబ్బాయి వచ్చి ఆ 3972 అబ్బాయిని కాపాడేస్తాడు. కానీ కాపాడటానికి వెళ్ళిన ఆ అబ్బాయి తల మీదనే చైర్ పడి అంతలా బ్లడ్ వస్తుంటుంది. 3972 చూసేసి నీకు బ్లడ్ వస్తుంది అని భయపడతాడు. అప్పుడు ఆ అబ్బాయి నువ్వేం భయపడకు, నేనేం చనిపోను, నాకు చావన్నదే లేదు, నాకు ఇది అయిపోతుంది అని చెప్తాడు. చూస్తే దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది కదా, అది అలానే అయిపోతుంది. సో ఈ అబ్బాయికి ఇలాంటి ఒక పవర్ ఉన్నట్లుంది. ఇంకా చావు లేని అబ్బాయి 3972 అబ్బాయిని ఎంకరేజ్ చేస్తాడు. నీ వల్ల అవుతుంది, నువ్వు ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయగలవు, నువ్వు ఒక వస్తువు మీద మాత్రమే ఫోకస్ చేయి అని చెప్పగా ఆ 3972 కూడా అక్కడ ఉన్న ఒక బుక్ మీద ఫోకస్ చేసి వాడి సూపర్ పవర్ ని యూస్ చేస్తాడు. వాడికి చాలానే కష్టంగా ఉంటుంది. కానీ కొద్ది కొద్దిగా అది వాడి కంట్రోల్లోకి వచ్చి ఆ బుక్ ఆ అబ్బాయి చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా చేయడం అంతా బయట నిల్చొని ఆ డాక్టర్ హాన్ చూస్తుంటాడు. అతనికి ఆ అబ్బాయి అలా చేయడం చూసి చాలానే సంతోషంగా ఉంటుంది. ఇంకా 3972 అబ్బాయి ఆ బుక్ ని అలా కంట్రోల్ చేయడం చూసి అక్కడున్న పిల్లలందరూ సంతోషంలో అరుస్తుంటారు. ఇప్పుడు అలానే ఆ ల్యాబ్ కి మంటలంటుకొని ఇలా చూపిస్తారు. చూస్తే ప్రెజెంట్ లో నిద్రపోతున్న హీరో అలానే ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అంతేకాకుండా హీరో రూమ్ లో ఉన్న వస్తువులన్నీ అలానే గాల్లో తేలుతుంటుంది. సో ఇప్పుడు మీకే అర్థం అయి ఉంటుంది ఆ 3972 అబ్బాయి ఇంకెవరో కాదు హీరోనే అని. హీరోకి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం కల్లోకి వచ్చినప్పుడంతా వాడి సూపర్ పవర్ వాడి కంట్రోల్లోనే ఉండదు. సో ఇప్పుడు అలా గాల్లో తేలుతున్న థింగ్స్ అన్ని ఒక్కసారిగా డమాలని కింద పడిపోతుంది. సో అందుకే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి హీరోని అరుస్తుంటారు. ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఏమేమో సౌండ్ చేస్తున్నాడు అని. ఇప్పుడు కూడా హీరో పక్కింటి వాళ్ళు అంతలా అరుస్తుంటారు. హే బాబు, ఇంకా ఇది అయ్యే పని కాదు, నువ్వు ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపో అన్నట్లు అరుస్తుంటారు. కానీ ఇప్పుడు హీరో ఏం ఆలోచిస్తాడు, 20 సంవత్సరాల ముందు జరిగిన ఎక్స్పెరిమెంట్ అప్పుడు నాకు చావన్నదే లేదు అని చెప్పింది ఒక అబ్బాయి కదా, కానీ చనిపోయిన అమ్మాయి ఎలా ప్రాణాలతో తిరిగి వచ్చింది అని హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. హీరోకి హీరోయిన్ మీద డౌట్ వచ్చినట్లుంది, ఒకవేళ ఆ అబ్బాయి హీరోయిన్ ఏమో అని. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.